ఇటీవల లండన్లో జరిగినటువంటి మిస్టర్ వరల్డ్ పోటీల్లో హైదరాబాద్కు చెందిన రోహిత్ ఖండేల్వాల్ మిస్టర్ వరల్డ్ టైటిల్ గెలుచుకోవడం జరిగింది. మరి ఇతను ప్రస్తుతం మనం వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నాం. ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఈ యొక్క విజయాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఈ విజయాన్ని సాధించడానికి అతను ఎంత కష్టపడ్డాడు అనేది మనం వాళ్ళ మాటల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్ఎంటీవీ తరపు నుంచి మీకు కంగ్రాచులేషన్స్ అండి. ఒక భారతీయుడు, మొట్టమొదటి భారతీయుడిగా ఇలాంటి ఘనత సాధించడం అనేది చాలా గొప్ప విషయం. సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? హౌ ఆర్ యూ సెలబ్రేటింగ్ దిస్ విక్టరీ? మనతోటి మన చుట్టాలు, మన క్లోజ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ చాలా వాళ్ళు రోహిత్ ఫ్యాన్స్ చాలామంది చాలా ఎక్సైటెడ్ ఉంది. ఇప్పుడు వాళ్ళు 5-7 డేస్లో వస్తారు. వచ్చినప్పుడు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారన్నది. సో ఎప్పుడు తెలిసింది మీకు ఈ న్యూస్? ఎప్పుడు తెలిసింది? midnight 1:30 ఆన్ 20th midnight 20th 19th అని 20th midnight 1:30 1:40 నాకు న్యూస్ తెలిసింది. సో మామూలుగా ఈ మోడలింగ్ కానీ లేకపోతే ఇలాంటి బాడీ బిల్డింగ్ కానీ లేకపోతే గ్లామరస్ ఫీల్డ్లోకి వెళ్తామంటే చాలామంది పేరెంట్స్ ఒప్పుకోరు. సో మీకు ఎప్పుడు అతను చెప్పడం జరిగింది? ఎన్నాళ్ళుగా ఈ ప్రయత్నం జరుగుతుంది? ముందుగా నేను అగేన్స్ట్ ఉంది. ఫ్రాంక్లీగా చెప్పేంటంటే ఈ గ్లామరస్ ఫీల్డ్, ఎందుకంటే మనము మార్వాడి కమ్యూనిటీ, మనకు ఇది ఇష్టం లేదు. ఎందుకంటే ఈ ఫీల్డ్లో 99% పర్సన్స్ నేను చూశాను. మా చుట్టాలతో, మా ఫ్రెండ్స్, అబ్బాయి అమ్మాయి అన్నీ వెళ్తే 99% ఫెయిల్యూర్ అయింది. ఓన్లీ 1% సక్సెస్ ఉంది. ఆ భయంతో నేను వాళ్ళకు ఫస్ట్ ఇది పర్మిషన్ వద్దని క్లియర్గా చెప్పారు. తర్వాత మా పెద్ద కొడుకు రాహుల్ ఖండేల్వాల్ మాకు కొంచెం కన్విన్స్ చేశారు. ఎందుకంటే మనము ట్రై చేద్దాం, ఇప్పుడు వాళ్ళు సక్సెస్ అయితే సరే, లేకపోతే మళ్ళీ మన బిజినెస్కు వస్తారా అని వాళ్ళు మాకు కొంచెం సపోర్ట్ చేసి కన్విన్స్ చేసింది. వాళ్ళ తల్లిగారు కూడా ఇక్కడే ఉన్నారు. ఆమె ఎలా ఫీల్ అవుతున్నారు, ఒక ప్రౌడ్ మదర్గా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? అమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కూడా కంగ్రాచులేషన్స్ అమ్మా, హెచ్ఎంటీవీ తరపు నుంచి. సో ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఇంకా మేము అనుకోలేదు ఇట్లా మిస్టర్ వరల్డ్ ఇట్లా చేస్తాడు ఆయనే. ఇంకా రోజు ఆలోచిస్తున్నాం, 2 నెలల నుండి కష్టపడుతున్నాడు బాగా. ఇట్లా సంవత్సరం నుండి మిస్టర్ ఇండియా అయినప్పటి నుండి ఆయనకు ఉంది నేను మిస్టర్ వరల్డ్ కూడా అవుతా. 2-3 నెలల నుండి బాగా కష్టపడి ఎట్లయినా నేను కావాలి అని ఉంది. మాకు కూడా బాగా సంతోషం అవుతుంది. ఇనీషియల్గా అంటే ఇప్పుడు ఇలాంటివి చేయడానికి చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఆర్థికంగా ఓకేనా? ఏమైనా ఇబ్బందులు పడ్డారా? మొదటి ఏం లేదండి ఇబ్బంది. మేము ఎట్లయినా వ్యాపారం అయినా చేసుకోవాలని ఉంది ఆయనది. యూకేలో ఎంబీఏ కోసం పంపిస్తామంటే వద్దు అన్నాడు ఆయనే. నేను బాంబే పోతా, మోడలింగ్ చేస్తూ ఎంబీఏ చేసుకుంటా. మేము వద్దన్నాము. మళ్ళీ రాహుల్తో మాట్లాడి రాహుల్ ఎట్లయినా ఒప్పించి మాతోని పోయిండా. అప్పటి నుండి ఆయన 6 మంత్లోనే అన్నీ చూసుకున్నాడు. అక్కడ మోడలింగ్ అంతా సక్సెస్ అయింది ఆయనకి. మళ్ళీ మిస్టర్ ఇండియా కోసం పేపర్లో వచ్చింది. 1 తారీఖు నుండి పేపర్ తీసుకున్నాడు, 3 తారీఖుకి చూసిండు, రాహుల్కి ఫోన్ చేసిండు. అయితే తీసుకో, ఏమవుతుంది, వస్తే వస్తాడు, లేదని చెప్పిండు. ఆయనే పేరు రాయించిండు, మిస్టర్ ఇండియా అయిపోయింది. మాకు చెప్పలేదు. ఆ రోజే మిస్టర్ ఇండియా అయినప్పుడు మాకు ఫోన్ చేసిండు, వచ్చి చెప్పిండు రాహుల్ కింద మిస్టర్ ఇండియా అయింది. అప్పుడు తెలిసింది మాకు, బాగా సంతోషం అయింది. అప్పటి నుండి ఆయనకు కూడా బాగా విశ్వాసం అయింది, నేను ఎట్లయినా మిస్టర్ వరల్డ్ చేస్తా అని. అంతా క్రెడిట్ రాహుల్కే పోతుంది. ఒక యాక్టర్గా చూడాలనుకుంటున్నారా, ఒక మోడల్గా చూడాలనుకుంటున్నారా, లేకపోతే ఇంకేదైనా సాధించాలనుకుంటున్నారా? ఏది ఇష్టం ఉంది అవన్నీ ఆయన చేయొచ్చు, అదే ఇష్టం. ఫాదర్గా, ఎందుకంటే మదర్ కంటే కూడా మీకు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే మీరు బిజినెస్ చేస్తుంటారు అనుకుంటా. సో ఎలా చూడాలనుకుంటున్నారు మీ అబ్బాయిని భవిష్యత్తులో రాబోయే 4-5 సంవత్సరాల్లో? వాళ్ళకు ఒక సక్సెస్ఫుల్ యాక్టర్గా బాలీవుడ్లో, హాలీవుడ్లో చాలా పెద్ద పేరు సంపాదించాలి అని అనుకున్నాను. సో మొదటి నుంచి మీరు సపోర్ట్ చేశారా? అట్ ద ఇనిషియల్ స్టేజ్ లేదు. తర్వాత ఆఫ్టర్ కన్విన్సింగ్ మై సెల్ఫ్ ఇంకా వాళ్ళు ప్రూవ్ చేశారు. వాళ్ళకు ప్రూవ్ చేసింది, వాళ్ళు కరెక్ట్గా అప్ టు ద మార్క్. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే వాళ్ళకు ఎవరు రికమెండేషన్ కాదు అని చెప్పాను. మా పరిచిత వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఉంది, వేరే ఇండస్ట్రీలో కూడా ఉంది. వాళ్ళకు వద్దు, మాకు ఏమీ రికమెండేషన్ ఎవరికి వద్దు, నేను నా సొంత కష్టపడి చేయి, నా మెరిట్స్లో నేనే వస్తారనే వాళ్ళ కోరిక, అదే చేశారు. వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడడం జరిగింది. అలాగే వాళ్ళ బ్రదర్ రాహుల్ కూడా మనతో పాటు ఉన్నారు. రాహుల్, చెప్పండి, మీకు చాలా సాన్నిహిత్యం ఉండే ఉంటుంది మీ బ్రదర్తో. ఇలాంటి అచీవ్మెంట్ అనేది
సో ఎప్పటి నుంచి తన కలలుగా అంటున్నాడు, మీ సపోర్ట్ ఎలా ఉంది యాజ్ అ బ్రదర్గా? సో వాళ్ళ డ్రీమ్ ఉంది యాక్టర్ అవ్వడానికి, ఒక మంచి యాక్టర్ అవ్వాలి, ఒక మంచి యాక్టింగ్ ఫీల్డ్లో వెళ్ళి మూవీస్ చేయాలి, అది డ్రీమ్ అనేది చిన్నప్పటి నుంచి. ఆయనకి చాలా ఇష్టం డాన్స్, ఇది యాక్టింగ్, జిమ్, బాడీ మంచిగా పెట్టాలి, మంచిగా బట్టలు పెట్టాలి. ఇప్పుడు బట్టల షాప్లో మేము వెళ్తే షాపింగ్ చేయడానికి అనుకోండి, ఒక టీషర్ట్ కావాలి ఆయనకి, కానీ వాళ్ళు 10 షర్ట్స్ 10 జీన్స్ కూడా అన్నీ ట్రై చేసి ఒక టీషర్ట్ కొంటారు, ఏదో మంచిగా కనపడితే అది కొంటారు. అవర్స్ ట్రయల్ రూమ్లోనే పెడతారు. అంతా ఆయనకి ఇష్టం, మంచిగా ఉండాలి అలా హెయిర్ స్టైల్. మామూలుగా ఇలాంటివి సాధించాలంటే డిసిప్లిన్ చాలా అవసరం, చాలా డిసిప్లిన్గా ఉండాలి. డిసిప్లిన్ లేకపోతే ఇలాంటివి సాధించలేవు. తన డైలీ రొటీన్ ఎలా ఉండేది మామూలుగా? సో ఇది చాలా మంచి అయ్యేది, ఇది ఏమేమి అయినది హ్యాబిట్స్. సో ఏదో హ్యాబిట్స్ ఉంటుంది చిన్నప్పుడు, ఇది డ్రెస్ మార్చుకోవడం, అది ఒక హ్యాబిట్, అది బ్యాడ్ హ్యాబిట్ చిన్నప్పుడు మనం పిల్లలు ఉంటారు కదా, అరే ఎంత టైం తీసుకుంటారు నువ్వు తొందరగా చేయని, ఇప్పుడు అది చాలా మస్తు అయింది. చివరిగా మీ బ్రదర్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? All the best, keep inspiring people. There are lakhs of people who are after you. Keep inspiring them and keep doing hard work and good work. All the best. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా, కుటుంబ సభ్యులంతా కూడా వాళ్ళ యొక్క ఆనందానికి అవధులేవు. ఎందుకంటే ఏషియాలోనే భారతదేశంలో ఇంతవరకు ఎవరూ సాధించలేనటువంటి రికార్డుని తమ యొక్క కొడుకు, తమ యొక్క అన్నయ్య సాధించడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను. భవిష్యత్తులో తను ఒక మంచి నటుడు కావాలని చెప్పి మేమంతా కోరుకుంటున్నాం. బాలీవుడ్లో అలాగే వీలైతే హాలీవుడ్లో కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి వాళ్ళంతా కోరుకుంటున్నారు. విత్ కెమెరామెన్ ప్రదీప్ రాజ్, HM TV, హైదరాబాద్.